ఈరోజు మా సిపి సార్ సజ్జనా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మార్కెట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్, మామిడి పండ్ల రైపనింగ్ పక్వానికి తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలనే ఉద్దేశంతోన ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం తప్పచప్పుతో లిమిట్స్లో ఒక గోదాం ఉంది, దాంట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 350 ట్రేస్ ఉంటాయి. ఒక్కొక్క ట్రేలో ఆల్మోస్ట్ 20+ కేజెస్ ఉంటాయి, అంటే 7 టన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్. మొత్తం ఈ మొత్తం అన్ని సేమ్ మీరు చూస్తుంటారు, ఈ చుట్టుపక్కల మొత్తం అన్నిట్లలో కూడా సేమ్. ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ 6 నుంచి 7 ప్యాకెట్లు దీంట్లో యాడ్ చేసి వాటర్లో డిప్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ పండ్లకు వేస్తూ ఉన్నారు. ఇట్లా వేయకూడదు అసలు. యాక్చువల్గా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. వేసే కెమికల్ అయితే ఉందో ఎథిలిన్ అది ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. కాంటాక్ట్ అయిందంటే ఇమీడియట్గా ఆ పండుకు అది యూజ్లెస్. దానివల్ల ఎవరైనా తింటే పబ్లిక్ హాని అవుతుంది, వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. సార్ ఒక బాక్స్లో ఎన్ని వేయాలి సార్? అసలు వాడొచ్చు. FSSAI రూల్ ప్రకారం వాడొచ్చు. 10 kgsకి ఒకటి వేయాలి. అది కూడా ఒక కంటైనర్లో పెట్టేసి పండును ఓన్లీ దాని ఎఫెక్ట్ ఉండాలి తప్పితే కానీ దాని పండుకు టచ్ కావద్దు. అట్లా వీళ్ళు ఏం చేస్తారు, ఒక 20 kg అయితే 2 వేయాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారు 6 నుంచి 8 ప్యాకెట్లు వేస్తారు. అది వేయడం వల్ల ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక పండేమో గ్రీన్ నుంచి 2వ రోజుల్లో కొంచెం లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మొత్తం 5 రోజుల్లో 6 రోజుల్లో మొత్తం పసిటి కలర్కి వచ్చేసి ఇక నిగనిగలాడుతుంది. మార్కెట్లోకి ఒకసారి సప్లై చేయగానే ఏం చేస్తారు, అబ్బా ఎంత బాగున్నాయి పండ్లను చూసి ఎగబడి కొనేయడం. పబ్లిక్ కూడా ఏం చేస్తారు, ఆ పండ్లు చూస్తారు, కొనేస్తారు. తిన్న తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది వాళ్ళకి. అసలు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే తర్వాత తెలుస్తుంది. ఇది తినకముందే మీరు ఆలోచించి దాన్ని చూసి దాన్ని కొనండి. మీరు అడిగి మరి ఇది బాటా సింగారం మన ఉంది కదా, బాటా సింగారం మార్కెట్ నుంచి తీసుకొని వస్తారు. అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ మాగా పెడతారు వీళ్ళు. ఎంతమందిపై కేసు అయింది సార్? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తారా, సీజ్ అవుతుంది? ఇది సీజ్ అవుతుంది, క్లోజ్ చేస్తాము. ఇద్దరి పైన కేసు అయింది. ఏం చేస్తారు, ఇట్లా వాటర్లో డిప్ చేసేసి దాంట్లో ఏం చేస్తారు, ఒక 6-7 ప్యాకెట్లు క్లోజ్ చేస్తారు. కింద మధ్యలో అది 10 రోజులు రావాల్సింది తొందరగా వచ్చేస్తుంది. కొన్ని డేస్లో వచ్చేస్తుంది. ఇది 5 రోజులు వచ్చేస్తుంది. దాన్ని ఆవురావు మనం ఏం చేస్తాం, తర్వాత ఏం చేస్తాం. సో ఏంటంటే మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎక్కడైనా కొనడానికి వెళ్ళినా సరే చూడండి, అసలు క్వశ్చన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి, అసలు ఓపెన్ చేసినప్పుడు మీ ఊళ్ళో ఉంటాయి అన్ని చాలా ఆలోచించుకోవాలి. చాలా మంది ఫోర్ బాక్స్ లాంటి కంటైనర్ లాంటివి పెట్టేసి 2 యూజ్ చేయొచ్చు. అది ఒక 10 kg, ఒకటి 20 kgs 2 యూజ్ చేయొచ్చు. కానీ వీళ్ళు అది కాంటాక్ట్ వాటర్లో చేసి డైరెక్ట్ పళ్ళ మీద వేసేస్తారు. ఇట్లా వేయడం వల్ల పళ్ళు తొందరగా కలర్ వస్తుంది అంతే. ఆ కలర్ చూసి మనం ఉంటాం, ఆ కొన్ని మనం మోసపోతుంది. మన హెల్త్ పిల్లలకైతే ఇక చెప్పలేరు వాళ్ళు ఏం చేస్తున్నారు. సమాజంలో మనం వేసవికాలం అనేది మామిడి పండ్లు ఎక్కువ లైక్ చేస్తున్నారు, అమ్మకాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. సో మొత్తంగా ఏం చెప్తారు మీరు ఏది కొన్నా ఒకసారి చూసి కొనండి. అసలు ముందర ఉంటాయి మీ బండ్లు చూస్తారు, అందరు బండ్ల మీదనే ఉంటారు, అన్ని బండ్ల మీదనే అమ్ముతారు. ఎవ్వరు కూడా హోల్సేల్ గా మార్కెట్ లో పెట్టి అమ్మారు. మీరు చూడండి, ఇక్కడ ఉన్నది ప్రేమ్ ఉందంటే డెఫినెట్ గా ఈ ప్యాకెట్ ఉంటుంది. మీరు చూసి అడిగి మరి కొనండి. పసిడి కలర్ వచ్చేస్తుంది, కానీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఖర్చు ఉంటుంది. కానీ అసలు చెక్ చేసుకోండి.